నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దేశ రెండవ రాజధానిగా కీర్తించబడుతున్న హైదరాబాద్ ప్రజలు భుజాలకు ఆక్సిజన్ సిలిండర్లను తగిలించుకుని తిరిగి రావడం అనివార్యమేనా? 2 దశాబ్దాల క్రితం వరకు మంచినీళ్లు బాటిళ్లలో కొనుక్కుని తాగుతామని అనుకున్నామా? కానీ నిజమైంది కదా. ఇప్పుడు మౌనం వహిస్తే మాత్రం త్వరలో ఆక్సిజన్ కోసం సిలిండర్ గాలి పీల్చుకోవడమే. వేగంగా విస్తరిస్తున్న జంట నగరాల పరిస్థితి అలాగే ఉండబోతోంది. అభివృద్ధి పేరిట ఏర్పాటవుతున్న పరిశ్రమలు, ఆధునీకరణలతో హైదరాబాద్ కాలుష్య కాసారమవుతోంది. అడవుల ధ్వంసం, రింగ్ రోడ్లు, ఫిలిం సిటీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఇందులో భాగమే. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి హైదరాబాద్ ప్రజలు పూర్తిగా మాస్కులతోనే తిరగాల్సి ఉంటుందన్నది నిష్ఠూర సత్యం. హైదరాబాద్ కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ 3000 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనిలో 2900 ఎకరాల ఫారెస్ట్ ను లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు ఇండియన్ నేవీకి గత రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనిలో రాడార్ యాంటెన్నా పార్క్ తో పాటు టౌన్షిప్ ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే రియల్ ఎస్టేట్ రాబందులు వాలి మరింత ధ్వంసానికి పాల్పడతాయి. దీంతో దీనికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పుడు పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం త్వరలో కాంక్రీట్ జంగల్ గా మారుతుంది. దీనివల్ల 20 గ్రామాలు, 60,000 అమాయక ప్రజల జీవితాలు అగమ్య గోచరమవుతాయి. దీనిపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. గతంలో తిరునల్వేలిలో నిర్మించిన కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్తో ప్రజలకు ఇబ్బంది కలగనందున ఎలాంటి వ్యతిరేకత రాలేదు. దీనికంటే 100 రెట్లు శక్తివంతమైన రాడార్ స్టేషన్ను ఇక్కడ నిర్మించాలనుకుంటున్నారు. జరగబోయే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టం. ఈ రిజర్వ్ ఫారెస్ట్ 12 లక్షల పచ్చని చెట్లతో విస్తరించి రాష్ట్ర రాజధాని ప్రజానీకంతో పాటు పరిసర జిల్లాలకు ఆక్సిజన్ అందిస్తుంది.
ఇంకొక రకంగా చెప్పాలంటే ఊపిరితిత్తులా ఉపయోగపడుతుంది. నిజానికి ఈ రిజర్వ్ ఫారెస్ట్ భూమి అటు ప్రభుత్వానికి కానీ ఇటు అటవీ శాఖకు కానీ చెందినది కాదు. రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయ భూములు. దీనిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అన్యాక్రాంతం చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆట చూసిందని అందరికీ అర్థమైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దేశంలోని కాలుష్య నగరాలలో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉండగా హైదరాబాద్ 4వ స్థానంలో ఉంది. WHO నివేదిక ప్రకారం గాలి కాలుష్యం రేటు 1.7 రెట్లు అధికంగా ఉంది. దీనివల్ల భూతాపం కూడా విపరీతంగా పెరిగింది. ప్రస్తుత ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామంటుంది. చెరువుల దురాక్రమణకు వ్యతిరేకంగా హైడ్రాను తీసుకొచ్చింది. గత ప్రభుత్వం హరితహారం, వన మహోత్సవం నినాదాలతో హోరెత్తించింది. ఇలా ప్రభుత్వాలు పర్యావరణాన్ని కాపాడుతామంటూనే అడవుల ధ్వంసానికి అనుమతిస్తూ గత పాలకులు ద్వంద్వ నీతి పాటించడం పరమ అభ్యంతరకరం. రామోజీ ఫిలిం సిటీకి 100 ఎకరాల రాచకొండ అటవీ భూములను కట్టబెడుతున్నారు. ఫార్మా సిటీ పేరిట వందలాది ఎకరాల భూములు కాలుష్యం కానున్నాయి. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టు కొత్త భవనానికి కేటాయించి శంకుస్థాపన చేశారు. పట్టణీకరణ కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల దాహార్తికి ఇప్పటికే వేలాది ఎకరాలు సిమెంట్ కమ్యూనిటీలుగా మారాయి. హైదరాబాద్తో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలు కూడా ఈ ప్రమాదం బారిన పడతాయి. ఈ కారణంగా నిర్వాసితుల సమస్య కూడా తలెత్తుతుంది. అటవీ భూముల ఆక్రమణలతో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులు, మైనింగ్, గుట్టల తవ్వకాల అనుమతులతో పర్యావరణ కాలుష్యం వలన ఏర్పడిన నిర్వాసిత సమస్యలు పరిష్కారం కావడం లేదు. దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ను రాడార్ స్టేషన్ కు అప్పగిస్తే మూసీ నది జన్మస్థలం అంతర్ధానమయ్యే ప్రమాదం ఉంది. ఛత్తీస్గఢ్ అడవిలో అదానీ ప్రాజెక్టు పూర్తయితే హస్డియో నది కనుమరుగవుతుంది. పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంతో లక్షలాది ఆదివాసీలు నిర్వాసితులయ్యారు. శబరి నది ఉనికిలో లేకుండా పోతుంది. ప్రజలు ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా శతాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. పర్యావరణ హిత ప్రాజెక్టులకు మాత్రమే అనుమతి ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేయాలి.
అనాలోచిత నిర్ణయాలు కార్పొరేట్ శక్తులకు సంపదను చేకూరుస్తున్నాయి, ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నాయి. ఇప్పుడైనా పర్యావరణవేత్తలు, న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, పౌర ప్రజాస్వామికవాదులు కలిసికట్టుగా ఉద్యమిస్తే తప్ప ఈ విధ్వంసాన్ని అడ్డుకోవడం సాధ్యపడదు. ఈ విధ్వంసక అభివృద్ధికి వ్యతిరేకంగా నోరు విప్పకపోతే భవిష్యత్ తరాలు తీవ్ర ప్రమాదంలో పడడం ఖాయమని అంటున్నారు. హైదరాబాద్ విశ్వంలోనే అతిపెద్ద నగరాల్లో ఒక నగరంగా రూపాంతరం చెందుతున్న ఈ టైంలో దీని చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి గురుతరమైన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రజా సంఘాల మీద ఉన్నదని నేను భావిస్తున్నాను. టెక్నాలజీ మానవ జీవితంలో భాగమై ఉన్న దాన్ని ఎవరం కాదనలేము. సెల్ ఫోన్ లేకుండా మనకు ఒక రోజు కూడా గడవదు. కనుక ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనిని తప్పుపట్టడం లేదు, కానీ పర్యావరణము, వాతావరణము, వివిధ జంతుజాలాల పరిరక్షణ అనేది ఖచ్చితంగా ప్రభుత్వాలు వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయం తీసుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క అనుమతిని కూడా పొంది ప్రకృతి పర్యావరణ విధ్వంసం లేనటువంటి ప్రాంతంలో ఇలాంటి ప్రాజెక్టులు పెడితే అందరం స్వాగతిస్తాం. అది మన దేశానికి, మనందరికి ఉపయోగపడుతుందని మాకు కూడా తెలుసు. మేము కోరేది ఒకటే, ప్రకృతి, వివిధ అరుదైన జంతు జీవజాతులు నశించిపోకుండా కాపాడాలనేది మేము కోరుకుంటున్నాం. భారతీయ కిసాన్ యూనియన్ తరఫున ఈ పోరాటం చేస్తున్నటువంటి మిత్రులకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. వారి యొక్క పోరాటానికి మా సంఘీభావం ఉంటుందని తెలియజేసుకుంటూ, ప్రభుత్వం మరొక ఆల్టర్నేటివ్ ప్రాంతం ఏదైనా ప్రకృతి విధ్వంసం, జంతు జీవజాతుల విధ్వంసం జరగని ప్రాంతాన్ని ఇంకో దాన్ని ఎక్కడైనా నోటిఫై చేసి అలాంటి చోట ఇలాంటి టెక్నాలజీ సెంటర్లను పెట్టి ముందుకు వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతూ, వీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి భారతీయ కిసాన్ యూనియన్ కనీసం తరాల మనుగడ కోసమైనా పోరాటాలకు నడుం కట్టి ముందుకు కదలడం అనివార్యం. కేవలం 300 చెట్ల పరిరక్షణ కోసం జరిగిన చిప్కో ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడం, స్ఫూర్తి పొందడం ఈ సందర్భంలో ఎంతైనా అవసరం. రాజకీయాలకు అతీతంగా పాలకులను ఎక్కడికక్కడ నిలదీసి ప్రశ్నించే చైతన్యం కొరబడితే భవిష్యత్ అంధకారం అవుతుంది. ప్రజలారా, పారా హుషార్. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.